స్పెషల్ సిఎస్ మన రాష్ట్రం నుంచి పర్యావరణం గురించి ఏం చెప్పాలన్నా ఆయనదే ఫైనల్ వర్డ్. అనంతరాములు గారు మాట్లాడాల్సిన మాట. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు, గౌరవ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు గారు, నెల్లూరు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఉంగుటూరు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, జిల్లా మెంబర్స్ ఆఫ్ ద సిఈసి, చైర్మన్, మెంబర్ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొలీగ్స్, అందరికీ, గ్రామస్తులందరికీ కూడా నమస్కారం. ఈరోజు కొల్లేరు సమస్య అనేది చాలా కాలం నుంచి నడుస్తున్నటువంటి, ఒక విధంగా చెప్పాలంటే చాలా క్లిష్టమైనటువంటి సమస్య అనే దానికన్నా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు, వేరే అభయారణ్యాలు, బర్డ్ శాంక్చురీ కానీ ఇతర నోటిఫికేషన్స్ ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఇతర అంశాల గురించి కానీ దాని అన్నీ కూడా పరిగణనలో తీసుకుంటూ జతలన్నాయి. అంటే ఒక శాంక్చురీ కూడా అక్కడే ఉంది, గ్రామం కూడా అక్కడే ఉంది, ఇళ్ళు కూడా అక్కడే ఉన్నాయి, బతుకు తెరువు కూడా అక్కడే ఉంది, వాళ్ళ వ్యవసాయ భూములు కూడా అక్కడే ఉన్నాయి, పక్షులు కూడా అక్కడే ఉన్నాయి, పక్షులు ఇతర జీవ వైద్యాలు కూడా అక్కడే ఉంది. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటూ ఈరోజు పర్యావరణానికి హాని కలగకుండా, అదేవిధంగా గ్రామస్తులకి కూడా న్యాయం జరిగేటట్టు ఆనరబుల్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అంటే సామాన్య ఉదయమైనటువంటి బాడీ కాదు. అంటే సుప్రీంకోర్టుకి ఒక భాగం, అంగంగా సుప్రీంకోర్టు తరఫున వాళ్ళు వచ్చి ఇది చూడటం అనేది జరుగుతున్నది. కాబట్టి వాళ్ళు మీ పరిస్థితులను కూడా చూశారు, ఈరోజు కూడా చూశారు, రేపు కూడా మనం కొన్ని ప్రాంతాలకి తీసుకువెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. గౌరవనీయులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు, ఇతర శాసనసభ్యులు అందరూ కూడా అన్ని విషయాలని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇదే ఇందాక సిఈసి చైర్పర్సన్ గోయల్ గారు చెప్పిన విధంగా వాళ్ళకి ఉన్నటువంటి పరిధుల లోపల వాళ్ళు సుప్రీంకోర్టు ఏ విధంగా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చిందో ఆ పరిధుల లోపల వాళ్ళు మీ పరిస్థితులను కూడా చూస్తూ వాటిని సుప్రీంకోర్టుకి నివేదించడం అనేది జరుగుతుంది. తదుపరి సుప్రీంకోర్టు ఏ విధంగా వారు మార్గనిర్దేశనం చేస్తారో దాని ప్రకారంగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మీరు వచ్చి మీ అన్ని అభిప్రాయాలు చెప్పడము, మీ కాగితాల మూలకంగా దానిలో కూడా చాలామంది చెప్పారు. ఇప్పుడు కూడా మీరు మీ అభిప్రాయాలు రాతపూర్వకంగా కూడా ఇవ్వచ్చు. ఇచ్చినవన్నీ కూడా తీసుకొని స్టడీ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనంతరామ్ గారు, స్పెషల్ సిఎస్ గారికి. అలాగే సిపిఎం పెద్దలు కూడా వచ్చారు, వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. మనకి మెయిన్ అన్ని గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తీసుకోవడం కోసం స్పీచ్లు తగ్గించేసాం. ఒకటి డిపార్ట్మెంట్ వారికి, సిఈసి సభ్యులకి ఒక విన్నపం, ఏది ఇక్కడ తీసుకున్నప్పుడు ఆల్ వాస్ టేకెన్ బై ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ న్యూ, it's mandatory to take permission from the forest department. But the existing things, what you saw the road, everything is good, one piece is not good, that is below the contour. Like that there are drinking water tanks and water these things, and certain other people are living there. For that, to do the routine thing, we have to give the permission from the line department. Other things, anything new, mandatory to take forest department. That you will consider, because day-to-day activity we are applying for permissions and it's taking 3-4 months. And the season is, we are losing the season. So అదవుతుంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు మాట్లాడతారు. తర్వాత ఇక్కడ ఒక నిమిషం కూర్చో. You must know this is not a political meeting, but you must know the reality. It's coming from my bottom of my heart, I will tell you.
మీరు మాట్లాడతారు, ఆయన మాట్లాడతారు, చెప్తారు. రఘురామకృష్ణరాజు గారు ఇక్కడ మనకి బార్డర్లో ఉన్న ఎమ్మెల్యే, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గారు. నాకు ఆ కుటుంబం చాలా దగ్గర. ఆ నాన్న నాకు సొంత స్నేహితుడు, బావా అనేవాడు, నాకు సొంత మేనల్లుట్టు. ఈజ్ లైక్ నెవ్యూ ఫర్ మీ. బట్ హీ వాజ్ అన్ ఎంపీ ఇన్ ద ప్రీవియస్ రెజ్యూమ్, ఎంపీ ఫ్రమ్ నర్సాపూర్. Nowhere in the history of India, a MP was tied by legs, sitting MP was tied legs and hit by this rods. And the court recognized he was severely injured by the then police. And they gave relief to him. And he was not allowed to come to Andhra Pradesh for 4 years. He fought on behalf of the people of Andhra Pradesh in that Nazi regime, and he is one of the main responsible for the downfall of the previous government. Give him a big hand. అందరూ చేతులు లేపి తప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. నువ్వు మాట్లాడండి. సభాధ్యక్షుడు, మీ అభిమాన ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి, చంద్రప్రకాష్ గోయల్ గారు ఈ కమిటీని హెడ్ చేస్తున్నారు, అండ్ హిస్ టీమ్, అనంతరాము గారు నాకు చిరకాల స్నేహితులు, ప్రిన్సిపల్ స్పెషల్ సిఎస్ గారు, ఇంకా జిల్లా అధికారులు, నా తోటి ఎమ్మెల్యేలు, మీరందరూ టైగర్గా పెద్ద ఈ ఏరియాలో నాకన్నా ఎక్కువ కోడి పందాలని పుట్టిన దగ్గర నుంచి ప్రోత్సహించే మా మిత్రులు ప్రభాకర్ గారు, నా సోదరుడు ధర్మరాజు, చిన్నప్పటి నుంచి మా బాపిరాజు గారు ఇక్కడ పోటీ చేసిన దగ్గర నుంచి విట్ల గారు నాకు ఎంతో పరిచయం. అలాగే ఎమ్మెల్సీ వెంకటరమణ, తమ్ముడు ధర్మరాజు, ఇంకా నాయక్ గారు, అధికారులు చాలామంది ఉన్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మీరందరూ ఈ కొల్లేరు గురించి ఎంత బాధపడుతున్నారో నాకు చాలా వరకు తెలుసు, కానీ మీ అందరి బాధ తూకంలో ఓ పక్కేస్తాయి. కామినేని శ్రీనివాస్ గారు పడిన బాధ మీ అందరికన్నా ఎక్కువ అని నేను చెప్పగలను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పడిన ఆవేదన, తర్వాత ఆయన పిల్లల్ని చూడటానికి ఒక 4 రోజుల పాటు అమెరికా వెళ్ళాలి అని ప్రోగ్రాం పెట్టుకుంటే, ఈలోపు అనుకోకుండా ఈ టూర్ రావటం, ఆయన క్యాన్సిల్ చేసుకుని ఉండిపోయి వీళ్ళతోటి మాట్లాడుతూ, ఎందుకంటే మీ కష్టం ఆయనకి తెలిసినంత బాగా ఎవరికి తెలియదు కాబట్టి ఆయన అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ముఖ్యమంత్రి గారితో కూడా 2-3 మీటింగ్లు అయినప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి గారిని, ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయనకి పర్యావరణాన్ని చూసుకోవాలి, అలాగే ప్రజల్ని చూసుకోవాలి. ఆయన్ని మరి మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రిక్ట్ మనిషి. అటువంటి మనిషిని కూడా ఆయన పూర్తిగా మీ వైపే మొగ్గేలాగా చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఒప్పించడం జరిగింది. 0 సైజులు అనేది నాకు పెద్ద పరిచయం తక్కువ, ఎందుకంటే నేను 5 ఏళ్ళ క్రితం ఎంపీ అయినా నేను ఇక్కడికి పెద్దగా రాలేకపోయాను, అది కూడా చెప్పారు. సో చేత నాకున్న అవగాహన తక్కువ. బట్ ఈ సంవత్సరంలో కొల్లేరు మీద, ఎందుకంటే కామినేని గారు నేను ఆల్మోస్ట్ రోజు మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి, ఎప్పుడు పొద్దున్న లేదు, సాయంత్రం లేదు, నాకు కొల్లేరు, నా రైతులు తప్పితే ఇంకో గొడవ లేదు. తప్పకుండా ఆయన చూసిన తర్వాత మీకు పూర్తి న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకు పూర్తిగా వచ్చింది. ఇప్పుడు ఈ కరెక్ట్ సమయంలో ఈ అధికారులతో కూడా నేను మాట్లాడుతూ ఈ సమయాన్ని కూడా వినియోగించుకొని కొన్ని మీ సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. పర్యావరణం 100% అవసరం. కోర్టులు ఒకవైపే చూస్తాయని మనం అనుకోవద్దు. మరి గతంలో ఎలా ఉన్నప్పటికీ కూడా
మొన్న సుప్రీంకోర్టు చాలా సంవత్సరాల తర్వాత, మరి దశాబ్దాల తర్వాత పర్యావరణంతో పాటు ప్రజల రక్షణ అంటే ఎన్నాళ్ళో ఆధారపడి ఉన్నారు, ప్రజల బాగోగులను కూడా చూసుకుంటూ మనం నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి మరి చీఫ్ జస్టిస్ గారు మాట్లాడటం అనేది మరి చాలా గొప్ప పరిణామంగా మనం చెప్పుకోవాలి. మరి సుప్రీంకోర్టుకి రిప్రజెంట్ చేయడానికి మరి న్యాయవాదుల్ని మరి నియమించుకోవాలి. ఆ న్యాయవాదుల నియామకం దగ్గర నుంచి కూడా అహర్నిశలు మరి మీ ఎమ్మెల్యే గారు చాలా కష్టపడ్డారు. సో I make an appeal to Goelji and our team. See, no doubt we have to protect the environment. That is, all of us, we are for it. At the same time, when they were fixed the contours, they did not follow the exact the pattern in the right way. Though they say it is contour 3, so a lot of area which is between 3 and 4 is also coming within contour 3. So that methodology that you kindly recheck, and the Jaroit lands which are owned by the people within that restricted area. So we are ready. In fact, our Honorable CM also, when we discussed, we have to take care of the people but not at the cost of the environment. So we will give alternate land around the 5th contour to them. We will give the government land. If government land is not available, for smaller extent we will somehow or other compensate them. So we will have to protect the environment is my first motto. That he made it very clear to us. In fact, Anandrama and all officers, Naikji, all were there. So we all have concerns, sir, to totally be in line with you, and leaving that crucial zone for the birds, the rest of the area, which is the lands which were owned by them since ages, if that can be left apart, so all of us would be really grateful for that. And undoubtedly, in fact, before coming, I was interacting with one MLC here. In fact, if anybody kills any bird, they had imposed a penalty of 1 lakh on their own. It is not government act or anything. That is the concern they were showing for the birds which are coming from Siberia and many parts of the world. So they do also have concern, but there might be aberrations. Some people, okay, mischievous people would be there killing 1 or 2 birds, but they are all committed to protect the environment. So that is the oath they will also give you. మీరందరూ ఏ పక్షిని కూడా చంపమని ప్రమాణం చేస్తూ మరి ఆయనకు ఒకసారి మీరు లేచి చెప్తే, ఏ పక్షిని మేము ముట్టుకోము, పక్షుల్ని కాపాడుకుంటామని మీరు వారికి మాట ఇవ్వాలి. మీరు మనస్ఫూర్తిగా రకరకాల మతాల వాళ్ళు ఉండొచ్చు, మీ దేవుళ్ళ సాక్షిగా ఏ పక్షిని మీరు ఇబ్బంది పెట్టము. మనతో పాటే పక్షులు, పక్షులతో పాటే మనుషులు. అంటే పక్షులు చేపలు తింటాయమ్మా, మీరేదో అంత ఏరియాలో చేపలు పెంచుకుని చేపలు తిందని నువ్వు పెట్టిన చంపేయడం కరెక్ట్. సో మీరు కూడా ఆ మాట ఇవ్వాలి. సార్, మా గ్రామాల్లో పక్షులు చంపితే 1,00,000 రూపాయలు ఫైన్ అండి. మా గ్రామాల్లో ప్రతి గ్రామంలో 1,00,000 రూపాయలు ఫైన్. చెప్పారు ఆల్రెడీ. సో అందుకని మీరు దానికి నిలబడి ఉంటే వన్యప్రాణ సంరక్షణ, సుప్రీంకోర్టు ప్రజలతో పాటు ఇక్కడున్న మనం కూడా తీసుకుంటాము అని చెప్పి మాట ఇస్తే, ఆ 3వ కాంటూర్ వరకు ఎవరు ఏం చేయలేరు. ఆ 3వ కాంటూర్ వరకు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ మిగిలింది ప్రొటెక్ట్ చేయమని చెప్పి ఆ బయట ఉన్న ఆ జరాయితీ భూముల్ని, రైతుల్ని ప్రొటెక్ట్ చేయమని చెప్పి ఆ సొసైటీలు కూడా, ప్రభుత్వం కూడా ఉన్న ప్రభుత్వ స్థలాలు ఈ బయట ఉన్న చోట అక్కడ ఎవరన్నా దెబ్బతింటే ఆ వెంగళరావు సొసైటీలకు కూడా ఎలాగ న్యాయం చేయాలి అనే ఉద్దేశం కూడా కామినేని శ్రీనివాస్ గారు ఆలోచిస్తున్నారు. సో త్వరలో ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత తప్పకుండా మనం
బాధపడం, డెఫినెట్గా సంతోషించే విధంగానే మనకి భగవంతుడి మీద నమ్మకం పెట్టుకుందాం, కమిటీ మెంబర్స్ మీద నమ్మకం పెట్టుకుందాం, న్యాయస్థానం మీద నమ్మకం పెట్టుకుందాం. తప్పకుండా మనకి న్యాయం జరుగుతుంది అని ఆశిద్దాం. సో ఫైనల్ అపీల్ సార్, వేర్ ఆల్ ఫర్ ఎన్విరాన్మెంట్ లైక్ యూ అండ్ లెట్ us సేవ్ ద బర్డ్స్ అండ్ సేవ్ దేర్ లైఫ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామకృష్ణదాస్ గారు. ఇప్పుడు మన అమ్మా 48 గంటలు నిద్రాహారాలు మాని ఈ ప్రోగ్రాం ఎలా చేయాలని అన్ని రూట్ అంతా తిరిగి మన కోసం ఎక్కడో పుట్టి ఐఏఎస్గా ఇక్కడ ఉండి ఇంత చేస్తున్న వెట్టి సెల్వి గారిని మాట్లాడొస్తే కోరుతున్నాను. అందరికీ నమస్కారం. బాగున్నారా? థ్యాంక్ యూ. సో మన జిల్లాలో 122 విలేజెస్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి. కొల్లేరు పట్టణాన్ని నాకు తెలుసు. నేను వచ్చినప్పటి నుంచి వారానికి ఒక్కసారి అయినా మన ఎమ్మెల్యే గారు, మనకి ఇప్పుడు 4 ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఎవరో ఒకరు కొల్లేరు మాట్లాడుతూనే ఉంటారు. అట్లానే మన గవర్నమెంట్ సైడ్లో కూడా చాలా మీటింగ్లు దీనిపైన జరిగాయి. ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున కలెక్టర్గా నేను చేయవలసింది, మీ వాయిస్ని ఇంతమంది ఉన్నారు, ఇన్ని కుటుంబాలు ఉన్నాయి, కొల్లేరు పైన ఆధారపడి ఉన్నారని చెప్పిన మీ వాయిస్ని మీరు ఎట్లా ఉంటున్నారని చూపించాలి. ఈ రోజు మీ అందరూ చూడడానికి, హ్యాబిటేషన్ విజిట్ చేయడానికి కోసమే మన కమిటీ మెంబర్స్ కూడా వచ్చి ఉన్నారు. ఇంత దూరం వాళ్ళు కూడా ట్రావెల్ చేసి మార్నింగ్ నుంచి చాలా ఓపికగా చూస్తూ ఉన్నారు. ఎక్కడ దారిలో ఎవరు ఆపితేనో వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకోవడం, వాళ్ళు ఏమైనా చెప్తే వినడం, మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకొని అన్ని చూపిస్తున్నాము. మీ తరపున మీరు ఏం చెప్పవలసి అనుకుంటున్నారో ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్గా నేను కూడా ఎన్విరాన్మెంట్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. 3 లక్షల మంది మీ అందరూ ఉన్నారు దీంట్లో, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ మాకు ఉన్నాయి. సో మనం గవర్నమెంట్ తరపున మనం చెప్పవలసిన పాయింట్ అంతా మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ద్వారా, మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ద్వారా, మన అడ్మినిస్ట్రేషన్ తరపున కూడా ఖచ్చితంగా మనం సిఈసి కమిటీ ముందు పెడతాము. వాళ్ళు మళ్ళీ డిస్కస్ చేసుకొని మనకు ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తారని నేను కూడా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన చాలా ధన్యవాదాలు. చాలా షార్ట్ నోటీస్లో మీ అందరూ ఇక్కడ చాలా ఓపికగా, డిసిప్లిన్గా, అట్లా మీకు సైలెంట్గా కూర్చున్నది నాకు చాలా సంతోషంగా ఉన్నాయి. ప్రతి ఒక్క వాయిస్ను మనం రికార్డ్ చేసుకున్నాము. మీ తరపున మనం చేయవలసిన ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాల్సిన అన్ని కూడా మనం సిఈసి కమిటీ ముందు మనం సబ్మిట్ చేస్తాము. ఇంకా మంచి డెసిషన్ వస్తుందని మనం ఎదురు చూస్తాం. థ్యాంక్ యూ. చాలా సంతోషమ్మా. మీరు ఇవాళ వేదిక మీద ఉన్న ఈ ఆఫీసర్ని ఈ కొల్లేటి ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. మీరు ఎస్పీ గారు, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సిసిఎఫ్ రాజమండ్రి, అలాగే ప్రిన్సిపల్ సిసిఎఫ్, అలాగే వచ్చిన కమిటీ వాళ్ళు, ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవ్వరు ప్రజలు మర్చిపోలేరు. గుండెల్లో పెట్టుకుని మేము చేసుకుంటాం. ఇప్పుడు మన మినిస్టర్ గారు, అదిగో మనందరికీ కేంద్ర మంత్రి, కేంద్ర ఇండస్ట్రీస్ అండ్ స్టీల్ మినిస్టర్, నాకు బాగా అత్యంత ఆత్మీయులు గోపిరాజు శ్రీనివాస వర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ చాలా ఒకసారి వీళ్ళందరికీ పరిచయం చేసి వచ్చి మనలో శ్రీనివాస్ వర్మ, మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్, సిసి మెంబర్, ఇది మన ప్రిన్సిపల్ సిసిఎఫ్ గారు, గోయల్ గారు, ఇప్పుడు రమణ మనలో కొల్లేటి వాసిగా, కొల్లేటి నుంచి రిప్రజెంట్ చేసి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న రమణ్ని నన్ను క్లుప్తంగా, మనం రోజు మాట్లాడేది కదా, నువ్వు ఆల్రెడీ మాట్లాడావు, నువ్వు అడిగావని చెప్తున్నాను, క్లుప్తంగా మాట్లాడు. నేను అడగడానికి ఏమీ లేదు సార్. కొల్లేరులో పుట్టాము సార్. మీరు కొంచెం ట్రాన్స్లేట్ చేస్తే నాకు ఇంగ్లీష్ పూర్తిగా రాదు, ప్లీజ్ మైక్. కొల్లేరులో పుట్టాము, కొల్లేరులోనే పెరిగాను. మా నాన్నగారు ఆర్మీ ఆఫీసర్, కొల్లేరులోనే ఆర్మీ ఆఫీసర్. మేము ఇక్కడికి ఒరిస్సా నుంచి 1313th సెంచరీలో గజపతిరాజు కాలంలో ఇక్కడికి మేము వచ్చినాము, వలస వచ్చినాం. అప్పటి నుంచి కొంతమంది యుద్ధంలో, ఇక్కడ కోట ఉంది సార్ మీ బ్యాక్ని, ఆ కోటలో యుద్ధం చేసి ఓడిపోయిన తర్వాత కొంతమంది విడిపోయారు బ్యాక్కి, కొంతమంది ఇక్కడ స్థిరపడిపోయాం కొల్లేరు చుట్టూ, వడ్డీ కమ్యూనిటీ. Some 900 years back, they all migrated from Orissa.
They came for a war and after that they left and they are all living since almost 900 years. ఓకే సార్. తర్వాత 1960 అప్పటి వరకు వ్యవసాయం చేసుకునేవాళ్ళం, ఫార్మింగ్, ఫిష్ ఫార్మింగ్. ఫ్లడ్ వచ్చినప్పుడు జూన్ నుంచి ఫిబ్రవరి వరకు చేపల కల్చర్ చేసేవాళ్ళం సార్. ఫిబ్రవరి టు నెక్స్ట్ జూన్ వరకు దాదాపు ప్యాడీ ఇచ్చేవాళ్ళం సార్. అది అందుకనే దయచేసి No, they used to have fishing this thing and they used to live in summer. They used to take water out and they used to have cultivated this paddy. They used to have, even I know that. Yeah. ఓకే సార్. ఇంకా లాస్ట్ క్షమించాలి, కొల్లేటి వాసింది కాబట్టి కొల్లేటి ప్రస్తుత కోసం మాట్లాడుతున్నా. సిసి వారిని మరొకసారి రిక్వెస్ట్. ఫ్లడ్స్ అనేవి ప్రజెంట్ ఇప్పుడు వచ్చేవి కాదు సార్. పూర్వం కొల్లేరు ఏర్పడినప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి. 1965లో మిత్ర కమిటీ ఏర్పాటు చేసి స్ట్రైక్ కట్టుకుంటారు. నాన్న, మనకి ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు రిప్రజెంటేషన్ తీసుకుంటారు, నువ్వు అన్ని వచ్చి ఓకే సార్. ఇది అయిపోయిన తర్వాత చివరిగా మన కేంద్ర మంత్రి నాన్న ఆయన మాట్లాడతాడు, వచ్చి ఏలూరులో కూడా సిఈసి వారిని కలిసి రిప్రజెంటేషన్ ఇస్తారు. దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. మన కేంద్ర మంత్రి గారు మాట్లాడిన తర్వాత సిఈసి సభ్యులు వచ్చి అక్కడ నుంచుంటారు. మీరు వరుసగా వచ్చి మీ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు మీరు రిప్రజెంటేషన్ వాళ్ళకి ఇవ్వాలి. అన్నిటినీ మీకు కలెక్టర్ గారు వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు, అన్నిటినీ తర్జుమా చేయించుకుని హిందీలో ఇంగ్లీష్లో అన్నిటికీ వన్ మోర్ పాయింట్ సార్. తర్వాత నేను కొల్లేరు కొట్టేసిన తర్వాత ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాను సార్. 2009 2006లో కొల్లేరు డెమాన్స్ట్రేషన్ చేసిన తర్వాత ఈ ప్రజలందరూ గవర్నమెంట్ మీద యాంటీగా నన్ను గెలిపించి ఆ చట్టసభకు పంపించారు సార్. తర్వాత ప్రజెంట్ ఎమ్మెల్సీ సార్, మా గురువు గారు కామినేని శ్రీనివాస్ గారు ప్రజెంట్ ఎమ్మెల్సీ. మా కోరిక, మా డిమాండ్స్ పట్టా భూముల్ని ఏదైతే మీరు 18th శ్రీనివాస్ గారు పట్టుదల బట్టి జీసీ కమిటీ తమరు ఇక్కడ ఏదైతే పంపారో గవర్నమెంట్ మారడం వల్ల జాప్యం జరిగింది కనుక పట్టా భూముల్ని, డీపాం పట్టాలని మీరు 18th సూచించిన విధంగా ఓ పక్కకి తీసుకొచ్చి మిగిలి భూమి ఏదైతే ఉందో 77 acres కాకుండా 7,500 ఎకరాలను కూడా కేటాయిస్తే ఒక పాత ఓల్డ్ కృష్ణా జిల్లాలో ఉన్న ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది. అది కాకుండా ఎన్ఆర్జిఎస్ సార్, ఈరోజు ఇదంతా గ్రాస్ ఉంది సార్, ప్లీజ్ సార్, నేను బ్యాంబూ వీడ్, దీనివలన వాటర్ ఫ్లో ఉండదు సార్. బ్యాంబూ వీడ్, ఆ వీడ్ వలన దానికి ఎన్ఆర్జిఎస్ వర్తించదు అంటున్నారు సార్. కాఫీ తోటలు మాత్రం పెంచుతున్నాం సార్ ట్రైబల్ ఏరియాలో. మాకు ఇక్కడ శాండ్వుడ్ కానీ ఇంకొకటి కానీ లేదు సార్, టేక్ వుడ్ కానీ లేదు. ఈ బ్యాంబూ వీడ్ తూడు, గురపటెక్క, గ్రాస్ ఉంటుంది. దాన్ని రిమూవ్ చేయడానికి ఎన్ఆర్జిఎస్ని, మహాత్మా గాంధీ ఎన్ఆర్జిఎస్ని కొల్లేరులో కూడా వర్తింపజేస్తే వీళ్ళకి కొంత ఉపాధి దొరుకుతుంది. దయచేసి పెద్ద మనసుతో ఆలోచించమని మీ ఎమ్మెల్సీగా ఎంపౌట్ కమిటీ వారిని, చీఫ్ సెక్రటరీ వారిని అందరినీ కూడా శ్రీనివాస్ గారి తరఫున, కొల్లేరు ప్రజల తరఫున మరోసారి విన్నవించుకుంటున్నాను సార్. అందరికీ కూడా పాదాభివందనం. థ్యాంక్ యూ రమణ, థ్యాంక్ యూ రమణ. కూర్చో. ఇప్పుడు మన కేంద్ర మంత్రివర్యులు ఒకటి మనకి సంతోషం ఏంటంటే మనకి 3 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. భీమవరం నర్సపూర్కి పార్లమెంట్ సభ్యులు మన కేంద్ర మంత్రివర్యులు, అలాగే కైకలూరుకి ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ గారు, ఒక పాకా సత్యనారాయణ, 3 పార్లమెంట్ సభ్యులు, 5 ఎమ్మెల్యేలు ఉన్నాం, ఎమ్మెల్సీలు ఉన్నారు. మొత్తం అందరూ కొల్లేరు విషయంలో ఒకే మాట మీద ఉంటాం. మనం నిజంగా ఇప్పుడు దాకా ఎప్పుడు చూడాల, అందరూ కొల్లేరు విషయంలో సానుకూలంగా ఉన్నారు. ఇప్పుడు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాసవరం గారిని మాట్లాడవలసిందే కోరుతున్నా. నువ్వు నన్ను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం, మనం కలెక్టరేట్కి వెళ్దాం. వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు